ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూలైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఇక మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూలైన్లో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల్లో 4వ రోజు చాలా విశేషమైనది. శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తోంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం అని పండితులు చెబుతున్నారు. మరోవైపు ఈరోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఎంతో శుభప్రదం. భక్తులకు దేనికి కొదవ ఉండదని చెబుతున్నారు. पुण्डरीकाक्षाय नमः। हस्तं प्रक्षाल्य आचम्याः केशवाजस्ताः नारायणाजस्ताः माधवाजस्ताः गोविन्दाय नमः। विष्णवे नमः। मधुसूदनाय नमः। त्रिविक्रमाय नमः। वामनाय नमः। त्रिधराय नमः। ऋषिकेशाय नमः। पद्मनाभाय नमः। दामोदराय नमः। संकर्षणाय नमः। वासुदेवाय नमः। प्रद्युम्नाय नमः। निरुद्धाय नमः। श्रीमात्रे नमः। ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 6వ రోజుకు చేరుకున్నాం. నేడు అమ్మవారిని మనం శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం చేస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలౌకిక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అని లక్ష్మీ అమ్మవారిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అమ్మవారు ఎట్లా మనకు కనపడుతున్నదంటే పద్మములు ఎందు వికసించిన పద్మం ఎందు కూర్చుని ఉండి పద్మాసనంలో పై 2 చేతుల ఎందు పద్మములు ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వరూపంగా ఆ జగన్మాత మనకి దర్శనమిస్తూ ఉన్నది. ఢోలాసురుడనే రాక్షస సంహారం గావించింది జగన్మాత. లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి అని అంటారు. అంటే ప్రతి జీవిని కూడా తన తీక్షణమైన దృష్టితో చూస్తూ ఏ వేళకి ఎంత అనుగ్రహించాలి, ఏమి అనుగ్రహించాలి అని ఎంచి కొలిచి మరీ అనుగ్రహించే స్వరూపం ఆ లక్ష్మీ స్వరూపం. అలాంటి లక్ష్మీ అమ్మవారిని మనం ఉపాసించడం వల్ల ప్రధానంగా మనకి అలక్ష్మి తొలగి దారిద్ర్యాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను ఆ జగన్మాత అనుగ్రహించి మనం పొందడమే కాకుండా ఎల్లవేళలా మమ్మల్ని విడిచి వెళ్లకుండా ఉండేలాంటి నీ దివ్యమైన అనుగ్రహం మాకు అనుగ్రహించు తల్లి అని ఆ జగన్మాతను మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి అమ్మ అనుగ్రహంతో సంపద, సౌఖ్యములు, ఆనందాన్ని కూడా మనం నిరంతరం పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చడానికి పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కూడా పచ్చ జెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి చెందిన ఎన్డీఏ కూటమి ఎంపీలకు చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని మోదీని కలిసి అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవలి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్రం సాయం గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడానికి ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ స్థాయికి, తలసరి ఆదాయాన్ని $43,000 స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని మోదీని చంద్రబాబు కోరారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ఆంధ్రప్రదేశ్లో మరింత మందికి విస్తరించేందుకు చేయూత అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు సాయం చేయడానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు రాత్రి సీఎంఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో సమావేశం ఫలవంతమైందని చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపినట్లు ముఖ్యమంత్రి వివరించారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు క్యూలైన్లలో అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. దసరా మహోత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను డీజీపీ ద్వారకా తిరుమలరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో రామారావు డీజీపీ దంపతులకు స్వాగతం పలికారు. ఈవో రామారావు, ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయించారు. అనంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. డీజీపీ దంపతులకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకోనున్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 4,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా మూలా నక్షత్రం రోజున అదనంగా 1,100 మంది పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రధాన దశకు చేరుకున్నాయి. ఈ రోజు రేపు అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక్కడ దగ్గర నుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ బాబు గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మూలా నక్షత్రం సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 1,100 మంది అదనపు సిబ్బంది తీసుకొచ్చాము. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి పోలీసు అప్రమత్తంగా ఉండేసేసి ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకునేసేసి దాని ద్వారా మనము రెగ్యులేట్ చేయాలనుకుంటున్నాము. ప్రతిసారి కంటే కూడా ఈసారి ఘనంగా జరిపిస్తాం. సార్, ఇది వెహికల్స్ మూవ్మెంట్ ఆపడం ఎట్లా, ఏ విధంగా చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఆపుతున్నారు? ట్రాఫిక్ డైవర్షన్ వెహికల్స్ రేపు కొండ మీదకి ఎటువంటి వెహికల్స్కి అనుమతి లేదు. ఎందుకంటే దాదాపు 2 lakhs వరకు భక్తులు వస్తారు కాబట్టి మనము పైకి తీసుకురాలేము, పైకి వెహికల్స్ అలౌ చేయలేము. రేపటి వరకు ఈరోజు రాత్రి 10 నుంచి వెహికల్స్ ఇక్కడ నిషేధం అండి. అంతా రేపు విఐపీ దర్శనాలు కానీ లేకపోతే స్పెషల్ దర్శనాలు అట్లాంటివి ఏమన్నా ఆపేస్తున్నారు? ఏం చేస్తారు? రేపు ఎవరు కూడా విఐపీస్ అనేది ఈవో గారితో మాట్లాడడం జరిగింది. విఐపీస్ వద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపు మూలా నక్షత్రం కాబట్టి కామన్ మ్యాన్కే మనకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాన్య భక్తులకే మనం అన్ని సౌకర్యాలు కల్పించాలి. రేపు సిపిగా ముఖ్యమంత్రి గారు ఏ టైంకి రానున్నారు? అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు కదా, ఆ నేపథ్యంలో ఆ సమయంలో ఏమన్నా దర్శనాలు కానీ లేకపోతే భక్తులు కానీ రావడం ఆపేయడం జరుగుతుంది? అరౌండ్ 3 o'clock వారు రావచ్చు అని చెప్పి ఇంకా మనకు అఫీషియల్గా సమాచారం రాదు. అరౌండ్ 3 o'clockకి వారు రావచ్చు. వారి విజిట్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎట్లా ఉంది? ప్లస్ యాప్ ద్వారా కూడా భక్తులు టికెట్లు అప్లై చేసుకుని వచ్చేటట్టు చేస్తున్నారు. ఈసారి టెక్నాలజీని అనుసంధానం చేసేసి ఈసారి చాలా రెగ్యులేట్ చేశాము. సామాన్య భక్తులకి
దర్శన భాగ్యం కల్పించాలనే ఒక ఏకైక ఉద్దేశంతో కొంత విఐపీస్ని కట్టడి చేస్తూ ముందుకు పోతున్నాము. కొన్ని విఐపి పాసెస్ తగ్గించాము. ఈసారి విఐపి పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మనము యాప్ జనరేటెడ్ విఐపి పాస్ ఇవ్వడం జరిగింది. సో అలా జనరేట్ చేసేసి మనము ఈసారి కొంత రెగ్యులేట్ చేసాము. పోను ఇది తిరుమల మోడల్లో మనము ఈ క్యూ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. సుమారు 8,000 మంది పోలీసు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు 4,500 మంది పోలీసు విధులు నిర్వర్తిస్తున్నారు. రేపు ఇంకొక 1,100 మెంబర్స్ మూలా నక్షత్రానికి ఇంకొక 1,100 మెంబర్స్ అదనంగా తెప్పిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రస్తుతం 4,500 మంది పోలీసులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా మరో 1,100 మంది పోలీసులను కూడా విధుల్లోకి పెట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 184 రీచ్లలో ఇసుక అందుబాటులోకి తెస్తున్నట్లు గనులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి ఏడాది దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని బోర్డ్స్మ్యాన్ సొసైటీలు పట్టాభూముల నుంచి ఇసుక తీసుకువచ్చునన్నారు. రోబో శాండ్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొత్త మద్యం విధానం ప్రకారం దుకాణాలను అత్యంత పారదర్శకంగా కేటాయిస్తామని చెప్పారు. రాజస్థాన్లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. ప్రమాద బాధితులకు మెరుగైన సాయం అందించాలని, తిరిగి ఇంటికి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న ఈరోజు తెల్లవారుజామున రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 78 మంది రాజస్థాన్ స్టడీ టూర్ నిమిత్తం వెళ్లారు. 10వ తేదీకి వీరు విజయవాడ రావాల్సి ఉంది. 2 బస్సుల్లో వీళ్లు ప్రయాణాలు కొనసాగిస్తుండగా ఒక బస్సు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జోధ్పూర్ వద్ద టోల్గేట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. న్యాయవాది జ్యోత్స్న మృతి చెందగా మరికొందరు న్యాయవాదులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు అమ్మవారికి కళాభిషేకం చేస్తున్నారు. 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కళా ప్రదర్శనలు తిలకించి పరవశించిపోతున్నారు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గా నగర్లోని కళావేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళా ప్రదర్శనలు తిలకించి ముగ్ధులవుతున్నారు. సోమవారం సాయంత్రం రామాంజనేయులు బృందం, దీపిక, పార్థసారథి ఆలపించిన భజన సంకీర్తనలు వీణులు విందుగా ఓలలాడించాయి. కళాకారులు దుర్గేష్, నందిని సంగీత విభావరి వినసొంపుగా సాగింది. అమ్మవారిని పూజిస్తూ గాయకులు మైమర్చిపోతూ ఆలపించారు. ఇక నృత్య కళాకారులు శ్రీరామచంద్రమూర్తి, సత్యవాణి, సౌమ్య, నవ్య ప్రదర్శించిన కళారూపాలు వీక్షకులను కట్టిపడేశాయి. అదే కోవలో అలేఖ్య, రంజిత్, నీరజ్ గీత, లీలావతి, విజయలక్ష్మి, వాత్సల్య నృత్యాలు అమ్మవారి విశిష్టతను కళ్ల ముందు సాక్షాత్కరింపచేశాయి. మయూరి నాట్య మండలి ఆధ్వర్యంలో నృత్య గురువు అలేఖ్య నేతృత్వంలో ఆమె శిష్య బృందం మూషిక వాహన ఐగిరి నందిని అదివో అల్లదివో నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
అనంతరం సిహెచ్ నాగబాబు హరికథ ఆకట్టుకుంది. చదువుతో పాటు చిన్నారులు లలిత కళలపై భక్తిభావంతో ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ కళారూపాలను చూసి భక్తి తత్వంతో ఆనందానికి లోనవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి ఇప్పటివరకు 1.71 లక్షల మంది లబ్ధిదారు కుటుంబాలకు 281 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని కలెక్టర్ జి సుజనా తెలిపారు. వివిధ సమస్యల వల్ల పెండింగ్లో ఉన్న 13,000 కుటుంబాలకు సంబంధించి వారి ఖాతాలను సరిచేసుకోవడం వల్ల దాదాపు 15 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాలకు సోమవారం జమ చేశామన్నారు. వరద బాధితులు 13,000 కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారాన్ని వారి ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలియజేశారు. ఖాతా మనుగడలో లేకపోవడం, బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్, ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానం, మరణించిన వారి పేరిట బ్యాంకు ఖాతా ఉండడం, మైనర్ పేరిట ఉండడం తదితర కారణాల వల్ల పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించి వాటిని 179 సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని, అర్హత ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గా నగర్ నుంచి గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండపైకి తీసుకొచ్చారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవమూర్తులను క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఉదయమంతా ఉత్సవాల వైభవం, సాయంకాలం నగరోత్సవ వైభోగంతో ఇంద్రకీలాద్రి ముమ్మారు ముచ్చటపడి మురిసిపోతుంది. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిన్న సాయంత్రం మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు ఉత్సవమూర్తులకు పూజాధికాలు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వర్ల ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగింది. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవమూర్తులను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గానగర్ బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద శివస్వామి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ప్రతి గల్లీలోనూ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు చేస్తున్నారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ, మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, అన్ని శాఖల సమన్వయంతో క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసి చక్కగా క్యూలైన్ మార్గంలో అమ్మవారిని దర్శించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. దుర్గమ్మ దర్శనానికి ఎవరైనా రావచ్చని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన బాగుందని, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి జనరంజకమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. పార్వతీదేవిలాగుంటే మహిషాసుడు చనిపోలేదండి. అష్టభుజాలతో దుర్గగా మారినప్పుడు, అష్ట ఆయుధాలు ధరించినప్పుడు మాత్రమే ఆ రాక్షసుడు మట్టి గరిచారు. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు కూడా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ముక్తఖండంతో ఉన్నాయి. మేము కూడా నిన్న భాగ్యనగరంలో 60 మంది పీఠాధిపతులు, 150 హిందూ సంఘాలను కలిసి చక్కని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అమ్మ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో 100 రోజులు ఈ ప్రభుత్వం చక్కగా పరిపాలన చేయడం కాకుండా
ఏ మార్గదర్శకాలు అయితే వారు హామీలు ఇచ్చారో అవి పూర్తి చేసుకుని ముందుకు సాగడం ఆనందదాయకం. ఇదే స్ఫూర్తిని ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుందని చెప్పి, అలాగే మా పశ్చిమ నియోజక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా మన వరదల్లో అద్భుతంగా తమ సేవలు అందజేశారు. వారందరికీ శుభ ఆశీస్సులతో శుభ మంగళాశాసనతో శ్రీమాత్రే నమః. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నందు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. సుమారు 500 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో సహకరిస్తున్నారని, ఇది తనకు ఎంతో గర్వకారణమని నిర్వాహకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నందు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కుంకుమార్చనలకు మహిళల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి ప్రీత్యార్థం కుంకుమార్చనలు చేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ధూపాటి శ్రీదేవి మాట్లాడుతూ, నేడు నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు మహిళల నుండి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. సుమారు 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో సహకరిస్తున్నారని, ఇది తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు ఉచితంగానే పూజా సామాగ్రిని అందజేసినట్లు వెల్లడించారు. పలువురు స్పాన్సర్స్ పార్టిసిపెంట్ బహుమతులు అందజేశారని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని ఉచితంగా నేను ఏ కార్యక్రమం చేసినా ఇంచుమించుగా ఉచితంగానే చేస్తూ ఉంటాను. అందుకే ఇంతమంది నా మీద ప్రేమతోటి అభిమానంతో వస్తూ ఉంటారు. జిఆర్టీ జ్యువెలర్స్ వాళ్ళు, జమున జ్యోతి గారు వాళ్ళు, అలాగే స్వస్తిక్ వాళ్ళు ఏం చేశారంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కాంప్లిమెంట్ గిఫ్ట్లు లాగా ఇస్తున్నారండి. అలాగే పసుపు కుంకుమ అన్ని రకాలు అరటిపళ్ళు అలాంటివన్నీ అందరి సహకారంతో నేను నా ఎఫెక్ట్ పెట్టి ఇట్లా చేశాను. నేను చేసే కార్యక్రమాలు అందరూ వీళ్ళకి నచ్చాయి కాబట్టి నేను కుంకుమ పూజలు అనగానే ఎన్నో చోట్ల జరుగుతున్నాయండి, ఎన్నో దేవాలయాల్లో జరుగుతున్నాయి. కానీ నా మీద ఇంతమంది అభిమానంతో వచ్చారు. వీళ్ళందరూ అమ్మవారి స్వరూపంగా నేను అనుకుంటూ ఉంటాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడంలో కమ్మవారి ఐక్య సేవా సమితి ముందుంటుందని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్, పరుచూరి రామకృష్ణలు తెలిపారు. ఇటీవల వరద బాధితులకు భోజనం, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి పంపిణీ చేసినట్లు తెలియజేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎంఎన్ఆర్ కాంప్లెక్స్ శ్రీ సాన్వి ఫైనాన్స్ వద్ద కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రిక్షా, ముఠా కార్మికులకు స్టీల్ ప్లేట్లు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమితి గౌరవ సలహాదారులు అట్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడంలో కమ్మవారి ఐక్య సేవా సమితి ముందుంటుందని, ఇటీవల వరద బాధితులకు భోజనం, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి పంపిణీ చేసినట్లు అట్లూరి రాజశేఖర్ తెలియజేశారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ, సమితి ద్వారా పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో గత 2 సంవత్సరాలుగా రిక్షా కార్మికులకు ప్రతి మంగళవారం భోజనం అందజేస్తున్నామని, భవిష్యత్తులో వారంలో ఒకరోజు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సహాయ కార్యదర్శి పొట్లూరి శ్రీ సత్య ఫణీంద్ర కుమార్, చిగులూరి ఫణీంద్ర కుమార్, పరుచూరి ధీరజ్, మణికంఠ సాయి, సీనియర్ జర్నలిస్టులు చలమలశెట్టి శ్రీనివాసరావు, దనియాల అప్పారావు, రామకృష్ణ, ప్రముఖ సామాజికవేత్తలు పొతకమూరి చటర్జీ, పొతకమూరి మధు తదితరులు పాల్గొన్నారు. కమ్మవారి ఐక్య సేవా సమితి హనుమాన్ జంక్షన్ ఆధ్వర్యంలో ఈరోజు రిక్షా కార్మికులకి, ముఠా కార్మికులకి బియ్యము, స్టీల్ పళ్ళాలు, కూరగాయలు పంపిణీ చేసాం. గత కొద్ది రోజుల క్రితం వరద బాధితులకి అప్పారపేట గ్రామంలో 3 రోజుల పాటు ఆహారాన్ని అందించడంతో పాటు వాళ్ళకి వేరే చోట్ల ఇంకా విజయవాడలో వరద బాధితులకి స్టీల్ సామాన్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వరద బాధితుల సేవలో కమ్మవారి ఐక్య సేవా సమితి ముందుండటంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మొన్న 3 రోజుల కిందట మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉంది. కమ్మవారి ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ గారిని సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.